నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. మూడు నెలల్లో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ని కలుసుకున్నాడు. తాజాగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. యుద్ధం విషయంలో భారత్ స్టాండ్ను మరోసారి ప్రధాని మోడీ వెల్లడించారు. వివాదాలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని పుతిన్ కి మోడీ పిలుపునిచ్చారు. అవసరమైతే భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందని కూడా సూచించారు. భారత్ రష్యా స్నేహం ప్రత్యేకమైందని పుతిన్ తెలిపారు. ఇక యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించేందుకు మోడీ సిద్ధంగా కూడా ఉన్నారు. జూలైలో రష్యాలో పర్యటించిన తర్వాత ఆగస్టులో ఉక్రెయిన్లో, సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించారు. ఇప్పుడు మళ్లీ రష్యాకు మోడీ వెళ్లారు. దీంతో మోడీ తదుపరి స్టెప్ ఏమిటా అంటూ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కజాన్ లో ఉన్నారు. కజాన్ నగరం నైరుతి రష్యాలో ఓల్గా నదీ తీరంలో ఉంటుంది. ఈ నగరంలోనే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. కొన్నేళ్లుగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో కజాన్ నిర్వహిస్తుంది. చాలా కీలకమైంది. ఈ కూటమి ఇప్పుడు పాత బ్రిక్స్ లో ఏమాత్రం కాదు. బ్రిక్స్ కి కొత్త రూపం ఇది. తాజాగా 16వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సాధించారు. బ్రిక్స్ కి ఆతిథ్యమిస్తున్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సమావేశమయ్యారు. అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో మోడీ సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ జూలైలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీతో సమావేశం కావటం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ తో ఘర్షణ జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీతో పెజెష్కియాన్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పుతిన్ తో ప్రధాని మోడీ సమావేశంపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. జూలై 2న భారత్ రష్యా వార్షిక ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ఇరువురు నాయకులు మాస్కోలో కలుసుకున్నారు. సాధారణంగా పుతిన్ ని కలిసిన ప్రతిసారి ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుంటారు. అప్పట్లో ఇదే వివాదాస్పదమైంది. ఆ ఆలింగనాన్ని చూసి అమెరికా, ఉక్రెయిన్ జీర్ణించుకోలేకపోయాయి. పుతిన్ ని మోడీ ఆలింగనం చేసుకోవడంలో తాను పూర్తిగా నిరాశకు గురైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్పట్లో వ్యాఖ్యలు చేశాడు. సో ప్రధాని మోడీ హావభావాల్లో ఎలాంటి మార్పు లేదు. తనదైన శైలిలోనే ప్రధాని మోడీ మరోసారి పుతిన్ ని ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆలింగనం అనేక రకాలుగా భారత విధానాన్ని వెల్లడిస్తుంది. దీన్ని పశ్చిమ దేశాలు తమకు అనుకూలంగా విమర్శలు గుప్పించవచ్చు. ఉక్రెయిన్ కూడా మరోసారి మోడీపై ఫిర్యాదులు చేయవచ్చు. అలా అని రష్యాతో స్నేహాన్ని మాత్రం భారత్ వదులుకోదు. వాస్తవానికి ఈ నిబద్ధతకు కూడా భారత్ పరిమితులను విధించుకుంది. ఉదాహరణకు ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు ఇవ్వట్లేదు. పదే పదే చర్చలకు భారత్ పిలుపునిస్తోంది. తాజాగా కూడా ప్రధాని మోడీ అదే విధానానికి కట్టుబడి ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా దౌత్య చర్చల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని మోడీ కోరారు. అవసరమైతే భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందని కూడా తేల్చి చెప్పేశారు. ఉక్రెయిన్ రష్యా వివాదం విషయంలో నిత్యం కాంటాక్ట్ లోనే ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. గతంలో చెప్పినట్టుగానే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. శాంతి, స్థిరత్వం కోసం తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రధాని వెల్లడించారు. తాము మానవత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. శాంతి కోసం తాము ఎలాంటి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటామని పుతిన్ కి మోడీ స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో ప్రధాని మోడీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టంగా తెలుస్తుంది. శాంతికి, చర్చలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇదే మనల్ని పుతిన్ వద్దకు తీసుకెళ్తుంది. బ్రిక్స్ సమావేశానికి భారత్ హాజరు కావడం పుతిన్ కీలకమైన విషయం అన్నమాట. పుతిన్ ను ఒంటరిని చేయడానికి పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులోకి భారత్ ను కూడా లాగేందుకు ప్లాన్ వేశాయి. అందుకోసమే తమ ప్రతిష్టాత్మక పార్టీ G7 కి మోడీను ఆహ్వానించాయి. అయినా ప్రధాని మోడీ కజాన్ కు వెళ్లారు. పుతిన్ కి ఇప్పటికీ తనకు స్నేహితులు ఉన్నారనే విషయాన్ని ఈ పరిణామం అయితే చెబుతోంది. రష్యాకు శక్తివంతమైన మిత్ర దేశం ఇండియాగా నిలిచింది. పుతిన్ చేసిన వ్యాఖ్యలే అందుకు అర్థాన్ని పడుతున్నాయి. భారత్ రష్యా భాగస్వామ్యం ప్రత్యేకమైందని పుతిన్ వెల్లడించారు. ప్రధాని మోడీతో తనకున్న స్నేహంపై పుతిన్ ఓ జోక్ కూడా పేల్చారు. భారత్ రష్యన్ సంబంధాలు ప్రత్యేక విశేష వ్యూహాత్మక భాగస్వామ్యంతో వర్గీకరించబడ్డాయని పుతిన్ చెప్పారు. రెండు దేశాలు చురుగ్గా అభివృద్ధిని కొనసాగిస్తున్నాయన్నారు. నిత్యం విదేశాంగ మంత్రులు టచ్ లో ఉంటారని వెల్లడించారు. వాణిజ్యం నుంచి టర్నోవర్ వరకు అన్ని ఉన్నాయన్నారు. తమ సంబంధాలు బాగున్నాయన్నారు. భాష ట్రాన్స్లేషన్ అవసరం లేకుండానే ప్రతిదీ అర్థమవుతోందని పుతిన్ జోక్ చేశారు. సో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయి. ఇరువురు నాయకుల కెమిస్ట్రీ బాగుంది. యుద్ధం విషయంలో విమర్శలకు చెక్ పడింది. ఓవరాల్ గా చూస్తే రెండు దేశాల మధ్య సంబంధం ఆరోగ్యకరంగానే ఉంది. కానీ తెర వెనక మాత్రం అంతర్మద్రం జరుగుతోంది. మోడీ పర్యటనకు వెళ్లిన సమయాన్ని చూడండి. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఈ ఏడాది జూలైలో ప్రధాని మోడీ మాస్కోకు వెళ్లారు. ఆ తర్వాత ఆగస్టులో ప్రధాని మోడీ కీవ్ కు వెళ్లారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని మోడీ సాంఘీభావం తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో మోడీ అమెరికాలో పర్యటించారు. విల్మింగ్టన్ లోని జో బైడెన్ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. తిరిగి అక్టోబర్ లో రష్యాకు మోడీ వెళ్లారు. ఆయా దేశాలతో సంబంధాలను భారత్ సమతూకంగా చూస్తోంది. గత 3 నెలలు భారత్ కి అత్యంత క్లిష్టమైనవి, అత్యంత సున్నితమైనవి, కత్తి మీద సాము లాంటిది కూడా. ఈ సమయంలోనే భారత్ శాంతి దూత అవతారమెత్తింది. ఇరు దేశాల మధ్యవర్తిత్వం వహించడానికి కూడా సిద్ధమని భారత్ అయితే తెలియజేసింది. భారత్ నిర్వహిస్తున్న యుద్ధ చర్చల వెనక మరొక విషయం కూడా ఉంది. భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎటు వెళ్తున్నాయి?
చారిత్రకంగా చూసుకుంటే భారత్ రష్యా మధ్య సంబంధాల్లో ఆయుధాలే కీలక పాత్ర పోషించాయి. ఫైటర్ జెట్లు, మిసైల్స్, యుద్ధ ట్యాంకులు, గన్నులతో సహా రష్యాకు చెందిన టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ విషయంలో మార్పు వస్తోంది. దీనికి సంబంధించిన డేటాను ఒకసారి చూద్దాం. 2009 నుంచి 2013 వరకు భారత్ దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాల్లో రష్యావి 76% ఉన్నాయి. గత 5 ఏళ్లలో చూడండి, 2019 నుంచి 2023 మధ్య కాలంలో కేవలం 36% ఆయుధాలనే భారత్ కు రష్యా ఎగుమతి చేసింది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా నుంచి ఆయుధాల కొనుగోలును భారత్ తగ్గించింది. ఆయుధాల దిగుమతులను భారత్ వైవిధ్యం చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కూడా పెద్ద ఎత్తున భారత్ కు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. ఆయుధాల వాణిజ్యం తగ్గిపోయింది. అదే సమయంలో చమురు వాణిజ్యం మాత్రం భారీగా పెరిగింది. రష్యా ప్రస్తుతం పశ్చిమ దేశాలకు చమురును విక్రయించడం లేదు. భారత్ కు మాత్రం డిస్కౌంట్ ధరతో భారీగా చమురు ఎగుమతి చేస్తోంది. రష్యా నుంచి నిత్యం 19 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలు చేస్తుంది. భారత్ చమురు దిగుమతుల్లో మొత్తం 40% నుంచి రష్యా నుంచే వస్తోంది. ఈ చమురే భారత్ రష్యా భవిష్యత్తు సంబంధాలను నిర్దేశిస్తాయా? చమురు భాగస్వామ్యమే ఇరు దేశాలకు కీలకంగా మారుతోందా? అనేక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చమురు ఉపయోగపడింది కాబట్టి దీన్ని చమురు వాణిజ్యాన్ని అంత తేలిగ్గా తీసిపడేయలేం. కానీ ఇప్పటికీ కొన్ని సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఏం జరిగింది? డిస్కౌంట్ ఎత్తేసిన అనంతరం కూడా రష్యా చమురును భారత్ కు కొనుగోలు చేస్తుందా? రష్యా తిరిగి పశ్చిమ దేశాల చమురును విక్రయిస్తోందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే రష్యా భారత్ దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. అంటే ఇరు దేశాల బంధం చమురు ఆయుధాలకు మించి ఉండాలి. ఈ దిశగానే ఇరు దేశాలు అడుగులు కూడా వేస్తున్నాయి. గత ఏడాది $800 కోట్ల రష్యన్ నిధులు భారత్ లో స్తంభించిపోయాయి. ఆ నిధులను రష్యా వినియోగించుకోలేకపోయింది. భారత్ నుంచి రష్యా దిగుమతులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ నిధులు సగానికి పడిపోయాయి. ఇప్పుడు భారత్ లో కేవలం $300 నుంచి $350 కోట్ల మాత్రమే మిగిలి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే మిగిలిన $400 నుంచి $4,500 కోట్ల రష్యా ఎలా వినియోగించుకుంది? అయితే రష్యా ఆ నిధులను భారత బాండ్లను, ఆయుధాలను కొనుగోలు చేయడానికి వినియోగించుకుంది. నిజానికి ఇది శుభారంభం. రష్యా భారత్ సంబంధాల్లో పొలిటికల్ కెమిస్ట్రీ అనేది సమస్య కాదు. మాస్కో, ఢిల్లీ మధ్య నుంచి అవగాహన ఉంది. అయితే ఈ సంబంధాన్ని లాభదాయకంగా మార్చుకోవడంలోనే అసలు సమస్యలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా భారత్ రష్యా సంబంధాల్లో చైనా వేలు పెడుతోంది. తమ భాగస్వామ్యానికి అవధులు లేవని పుతిన్, జింగ్పింగ్ ప్రకటించారు. చైనా రష్యా వాణిజ్యం $24,000 కోట్ల, 90% ఈ వాణిజ్యం స్థానిక కరెన్సీలోనే జరుగుతుంది. అమెరికా డాలర్లను ఏమాత్రం ఉపయోగించట్లేదు. రష్యా చైనా వాణిజ్యంతో పోలిస్తే మాస్కో, ఢిల్లీ మధ్య జరుగుతున్న వాణిజ్యం చాలా తక్కువ. అది కూడా కేవలం $6,000 నుంచి $500 కోట్ల మాత్రమే. ఒకవేళ ఇందులో చమురును తీసేస్తే భారత్ రష్యా వాణిజ్యం మరీ తక్కువగా ఉంటుంది. సో రష్యాతో చైనాకు మించి వాణిజ్యం భారత్ కి కావాలి. ఇది వాణిజ్యాన్ని వైవిధ్యం చేయడం, పెట్టుబడులను విస్తరించడం, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచడం వంటి చర్యలను భారత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ఒక్క అంశం వాణిజ్యాన్ని ఆధారంగా చేసుకుని బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. రెండు వైపులా భారీగా లాభాలు ఉంటేనే రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా బలంగా మారతాయి. అండ్ మనం చూసుకుంటే భారత్ రష్యా ఎప్పటి నుంచో కూడా మంచి మిత్రులు. అండ్ భారతదేశం ఎప్పుడూ కూడా రష్యాతో అలాంటి సంబంధాలను కొనసాగిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులు ఉంటేనే విదేశాలతో మనకు స్నేహ సంబంధాలు కంటిన్యూ అవుతాయి. సో దీని మీద ఒకసారి మీరు కూడా మీ కామెంట్ ని తెలియచేయండి. ఎందుకంటే మీ విలువైన కామెంట్లు నాకు చాలా చాలా అవసరం. అలాగే వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ కొట్టండి. ఎందుకంటే మీరిచ్చే ఒక చిన్న లైక్ చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం కూడా కలుగుతుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై భారత్, జై హింద్.